నేను మోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ జేజేఎం హాస్పిటల్స్. ఈరోజు మనం మైగ్రేట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అంటే ఏ పదార్థాలు ఎంత క్వాంటిటీలో పెట్టుకోవాలి మీ పిల్లలకి అనేది తెలుసుకుందాం. ముందుగా మైగ్రేట్ కాన్సెప్ట్లో 4 పదార్థాలు తీసుకుంటారండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్స్ అండ్ cereals. వెజిటేబుల్స్ రూపంలో మీరు ఏమేమి పెట్టుకోవచ్చు అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు అందుబాటులో ఉన్నవి లైక్ పొటాటో అవ్వచ్చు, చిక్కుడుకాయలు, క్యారెట్స్ ఇలాంటి వెజిటేబుల్స్ అన్ని వాడుకోవచ్చు. ఫ్రూట్స్కి వచ్చేసరికి అన్ని రకముల ఫ్రూట్స్ వాడుకోవచ్చు అండి. మెయిన్గా సీజనల్ ఫ్రూట్స్ అంటారు. మ్యాంగో కానీ, బనానా కానీ, పొమోగ్రానేట్ కానీ, యాపిల్ కానీ అన్ని రకాల ఫ్రూట్స్ వాడుకోవచ్చు. మూడోది వచ్చేసరికి ప్రోటీన్స్ అనేది నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, మనం ఫిష్ కానీ లేకపోతే మీట్, మాంసం కానీ వాడుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, వాళ్ళు గ్రౌండ్ నట్స్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాలుగో ప్లేస్కి వచ్చేసరికి cereals రూపంలో మనం ఏం చూసుకోవచ్చు, రైస్, గోధుమలు, మొక్కజొన్నలు ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. సో ఐదోది వచ్చేసరికి అడిషనల్గా మీరు డైరీ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి. డైరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే పాలకు సంబంధించినవి మీరు పాలు పెట్టుకోవచ్చు, లేకపోతే కర్డ్ అంటే పెరుగు, చీజ్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని మైగ్రేట్ కాన్సెప్ట్ అంటారు. ఇలా మీరు మైగ్రేట్ కాన్సెప్ట్ ఫాలో అయినప్పుడు మీ పిల్లలకి అవసరమైన పోషకాలన్నీ సమకూర్చుతాయి. దీన్ని బ్యాలెన్స్ డైట్ అని కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.